అక్రమ మైనింగ్లపై సిబిసిఐడి విచారణ. రాఘవ కన్స్ట్రక్షన్కు పొంగులేటికి ఏం సంబంధం? రాఘవ కన్స్ట్రక్షన్కి పొంగులేటికి ఏం సంబంధం అంటే ఇగో చూడండి, ఇది రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఇగో రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇది ఎప్పుడు రిజిస్టర్ అయింది అన్నీ మీకు చూపిస్తా క్లియర్గా. 2019లో రిజిస్టర్ అయింది. సో అదేవిధంగా ఇదంతా కూడా దాని కంపెనీ సంబంధించినటువంటి డీటెయిల్స్, దాని అడ్రస్ కూడా ఎక్కడ ఉంది, అడ్రస్ కూడా రాఘవ ప్రైడ్ హౌస్ నెంబర్ 8-2-603/127 రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్ హైదరాబాద్. సో ఇది ఒక పరిస్థితి కనబడతా ఉంది. దానికి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇగో సిన్ నెంబరు ఇవన్నీ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ నెంబరు ఇదంతా ఉంది కదా. దీనిలో డైరెక్టర్స్ ఎవరయ్యా అని ఒకసారి మనం చూద్దాం. డైరెక్టర్స్ ఎవరు? పొంగులేటి, ఇక్కడ చూడండి, పొంగులేటి హర్షారెడ్డి. ఎవరు ఈయన? పొంగులేటి హర్షారెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు. మొన్న ఎక్కడ వట్టినాగలపల్లిలో ఒక 20 ఎకరాలకు సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి కబ్జా ఇద్దాం ప్రయత్నిస్తే ఈయన పైన ఈ ప్రభుత్వంలోనే కేసు అయింది కదా, గచ్చిబౌలి పిఎస్లో కేసు అయింది కదా. ఆ తర్వాత కేసు అయినట్టు గంటలోనే అక్కడ సిఐ ట్రాన్స్ఫర్ అయింది కదా. ఒకటి. పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క తమ్ముడు. మరి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? పొంగులేటికి రాఘవ కన్స్ట్రక్షన్ ఏం సంబంధం అని అడుగుతున్నాడు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు హర్షారెడ్డి పొంగులేటి కాదా? మరి హర్షారెడ్డి పొంగులేటి ఎవరి కొడుకు? హర్షారెడ్డి పొంగులేటి వేరే వాళ్ళ కొడుక? మరి ఇప్పుడు ఆ పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఎవరు? నీ తమ్ముడు కాదా? మీ సొంత తమ్ముడు కాదా? ఎవరు మరినే? ఎవరు తమ్ముడినే? మీరిద్దరు ఒక కుటుంబ సభ్యులా? ఒక రక్తం మార్చుకుని పుట్టలే? ఇప్పుడు పొంగులేటి హర్షారెడ్డి నీ రక్తం మార్చుకుని పుట్టలేదా? పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఒక రక్తం మట్టుకు మీరు ఇద్దరు ఒక రక్తం మట్టు పుట్టలేదా? ఎవరు మరి వీళ్ళిద్దరు? ఏమంటున్నాడు? ఇంకా ఇక్కడ గతంలో ఎవరు పాస్ట్ డైరెక్ట్ చూద్దాం. మాధురి పొంగులేటి అట, హర్షారెడ్డి పొంగులేటి, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, శ్రీలక్ష్మి పొంగులేటి వీళ్ళంతా ఎవరు? మొత్తం వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఇక డైరెక్టర్స్గా ఉన్నారు గతంలో, అంతా ఉన్నాయి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు? రాఘవ కన్స్ట్రక్షన్కి పొంగులేటికి ఏం సంబంధం అని చెప్పేసి నిండు అసెంబ్లీలో చెప్తున్నాడు. నేను చెప్తున్నా, మరి నేను పేపర్లతో సహా చెప్తున్నా కదా, డేటా కంపెనీ రిజిస్ట్రేషన్లో ఎవరు డైరెక్టర్లో అని చెప్తున్నా కదా. కొంచెమైనా రేవంత్ రెడ్డి నీకు కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదా అనే మాట్లాడడానికి? రాఘవ కన్స్ట్రక్షన్ ఎవరిదా అంటే ఎవరని చెప్తారు పొంగులేటి అని చెప్పేసి. అది గింత సోయి కూడా లేదా నీకు? నాకు అర్థం కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? మంత్రి భయపెట్టి భూములు రాయించుకునే కుట్ర, బ్లాక్మెయిల్కు భయపడమంటే సీఎం రేవంత్ రెడ్డి మీరు బ్లాక్మెయిల్ చేసేది ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తారు మిమ్మల్ని? మీరే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు. ఇప్పుడు మొత్తం సిబిఎస్ఈడి విచారణ పేరిట ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా మొత్తం ఎవరైతే ఈ ఉన్నారో కాంట్రాక్ట్లు ఎవరుతున్నారో వాళ్ళందరి నుంచి మీరు సిబిసిఐడి విచారణ చేస్తారని చెప్పేసి ఒక బ్లాక్మెయిలింగ్ చేసి వాళ్ళతోటి వేల కోట్ల రూపాయలు దొబ్బి తినటువంటి ఒక కుట్ర పండింది కదా. సిబిసిఐడి విచారణ చేసి అక్రమ మైనింగ్ జరిగిందని తెలితే వాళ్ళపై చర్యలు తీసుకుంటావా? ఇప్పటిదాకా నువ్వు ఎన్ని విచారణలు చేసినావు, ఎన్ని సిట్లు వేసినావు, ఎన్ని కమిషన్లు వేసినావు, ఎన్ని సిబిఎస్ఈడికి ఎంక్వైరీ ఇచ్చినావు, ఎన్ని విజిలెన్స్కి ఇచ్చినావు, ఒక్కదానికైనా చర్యలు తీసుకున్నావా రేవంత్ రెడ్డి? అన్ని డబ్బులు కమిషన్ రాగానే ఆ ఫైల్ పక్క పెట్టు, ఆపుడు, హోల్డ్ ఏరి అని చెప్పుడు. గిది కదా నువ్వు చేసింది, 2.5 సంవత్సరాలు నువ్వు చేసిన పని గిది కదా. నీ గురించి మాకు తెలియదానే? ఇంకా దీనికి అక్రమ మైనింగ్లపై సిబిసిఐడి విచారణకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. శనివారం మైనింగ్ డిమాండ్స్ పై చర్చలో భాగంగా హరీష్ రావు మాట్లాడిన అనంతరం రేవంత్ రెడ్డి ఆయన కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ వాళ్ళు విచారణ కావాలని అడుగుతున్నారు. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షానికి ప్రజలకు మాట ఇస్తున్నాం. విచారణకు ఆదేశించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నాడు సిరిసిల్ల నియోజకవర్గంలో నేరెల్లో ఇసుక బాధితులు దళితులను లారీ ఎక్కించి తొక్కించి ఇసుక అక్రమ రవాణా చేసిన సంతోష్ రావు, ఆయన తండ్రి రవీంద్రరావుకు చెందిన నేరెల ఇసుక మాఫియాపై విచారణ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విచారణ కాదు, ఆల్రెడీ రిపోర్ట్ ఉంది క్లియర్గా. దానిపై చర్యలు తీసుకో. విశ్వజిత్ కాంపార్టీ ఫస్ట్ చర్యలు తీసుకో చూద్దాం. ఆ దమ్ము ఉందని అడుగుతున్నావు. ఆ దమ్ము ధైర్యం లేదు. ఇవి పనికిమాల ముచ్చట్లని మాట్లాడుతూ ఉంటావు. సంతోష్ రావు, వీళ్ళు వీళ్ళపైన ఎంక్వైరీ చేద్దాం. ఫస్ట్ ఆల్రెడీ హెచ్ఆర్సీ రిపోర్ట్ ఉంది కదా, దాని ప్రకారం విశ్వజిత్ కాంపార్టీ పైన చర్యలు తీసుకో రేవంత్ రెడ్డి. అదైతే అరితోటి ఇట్లా ఉంటుంది ఒక పరిస్థితి. సో
సర్వే నెంబర్ 168 శీర్ష జియో గ్రానేట్ సంబంధించి ఏపీ చంద్ర మాజీ ఎమ్మెల్యే బెదిరించి గతంలో మైనింగ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అక్రమంగా మైనింగ్ లీజు రాయించుకున్నారు, అక్రమంగా మైనింగ్ చేశారు. దీనిపైన విచారణ సిద్ధం. మిడ్ వెస్ట్ గ్రానైట్ సంబంధించి ఇప్పుడు రెవెన్యూ మంత్రి బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్న ఎమ్మెల్యే తమ్ముడు ఇల్లీగల్ గా మైనింగ్ చేస్తున్నారు. వారి దగ్గర మైనింగ్ శాఖ ఉన్నప్పుడు దోపిడీ జరిగిందని మిడ్ వెస్ట్ గ్రానైట్స్ మీద విచారణ ఆదేశిస్తాం. అలాగే మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వారి కుటుంబ సభ్యులకు చెందినటువంటి శ్వేత గ్రానైట్స్ లో అక్రమ మైనింగ్ జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక కాకుండా ఈడీ విచారణ సైతం జరుగుతోంది. శ్వేత గ్రానైట్ సంబంధించి ఇల్లీగల్ మైనింగ్ పైన విచారణ ఆదేశించే సిద్ధంగా ఉన్నా. అలాగే వద్దిరాజు రవిచంద్ర సంబంధించి గ్రానైట్స్ అక్రమంగా రాయించుకున్నారు, వాటిపైన కూడా సిద్ధంగా ఉన్నా. సో వీళ్ళందరిపైన చేస్తూ రాఘవ కసుబు సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నాడు. ఏమీ లేదు, అంతా సిబిసిఐడి కేసు అని చెప్పేసి వీళ్ళందరూ బ్లాక్మెయిల్ చేసి వందల వేల కోట్ల రూపాయలు కమిషన్లు దుబ్బి తినాలన్నటువంటి ప్రయత్నం అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి యొక్క ప్రకటన కనబడతా ఉంది. 100% ఇదే నిజం.